హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వీడియోలో నేను తయారు చేసిన ఆవకాయ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈజీగా తయారు చేసుకోవచ్చండి. పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఆవకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది ఇక వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా. ఆవకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికని ముందుగా నేను ఇక్కడ మామిడికాయలను తీసుకున్నాను. వీటిని ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా పొడిగుడితో శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. ఆ తర్వాత ఫ్యాన్ గాలికి ఒక అరగంట పాటు ఆరబెట్టుకోవాలి. తడి ఏమీ లేకుండా చూసుకోవాలన్నమాట. ఈ మామిడికాయలు కొంచెం గట్టిగా ఉండేవి తీసుకోవాలి. అలాగే కాస్త పుల్లగా ఉండేవి తీసుకున్నామంటే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి వెయిట్లో చూస్తే 2 kgs వరకు ఉన్నాయండి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని చక్కగా ఇలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇలాగా మధ్యలో జీడి ఉంటుంది కదండి, తీసేసుకోవాలన్నమాట. అలాగే దీనిపైన సన్నటి పొర లాంటి పేపర్ లాంటి పొర ఉంటుందన్నమాట, దాన్ని కూడా తీసేసుకోవాలి. ఇలాగంతా తీసేసుకున్న తర్వాత చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. మామిడికాయ టెంకులో ఉన్న జీడిని తీసేటప్పుడు మీకు ఏదైనా డస్ట్గా అనిపిస్తే చక్కగా పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. తినేటప్పుడు మామిడికాయ ముక్క వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఇలా మీడియం సైజుగా కట్ చేసుకోవాలి. మీకు పెద్ద సైజుగా కావాలనుకుంటే కూడా పెద్దగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ముక్కలన్నింటినీ కూడా ఇలాగా ఒక పొడి క్లాత్ పైన ఆరబెట్టుకోవాలన్నమాట. ముక్కల్ని కట్ చేసిన తర్వాత కాస్త తేమగా ఉంటాయన్నమాట. అందుకనే వీటిని ఇలా ఆరబెట్టుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది, లేదంటే తొందరగా పాడైపోతుంది. అందుకనే ముక్కల్ని ఒక అరగంట నుంచి గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఎండలో అయితే అసలు ఎండబెట్టుకోకూడదు. మామిడికాయ ముక్కల్ని ఫ్యాన్ కింద ఒక గంట పాటు ఆరబెట్టుకున్న తర్వాత తడి ఏమైనా ఉందేమోనని ఒకసారి చెక్ చేసుకోవాలి. తడి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ ముక్కల్ని మనం మెజర్ చేసుకోవాలన్నమాట. ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ ఇలా లోటా కానీ తీసుకొని ఇలా మెజర్ చేసుకోవాలి. పైనుంచి కింద వరకు సమానంగా ఉండే పాత్రను తీసుకొని మనం మెజర్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట కొలత అనేది. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా ఈ లోటలోకి తీసుకుంటున్నాను. పై వరకు వచ్చేలాగా కొలుచుకోవాలి. అప్పుడే మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను ఇలాగా ముక్కలన్నింటినీ కూడా కొలుచుకుంటున్నాను. ఇలా కొలుచుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇలా కొలుచుకున్న మామిడికాయ ముక్కలు నాకు 4 లోటాల వరకు వచ్చాయన్నమాట. మీరు తీసుకునే మామిడికాయ ముక్కల క్వాంటిటీ బట్టి మెజరింగ్ కప్ అనేది తీసుకోవాలన్నమాట. ఎక్కువ ముక్కలైతే కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోవాలి, లేదంటే మనం చిన్న పాత్రతోనే కొలుచుకోవచ్చు. ఇప్పుడైతే ఈ ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశెనగ నూనె కానీ తీసుకోవాలి పచ్చడిని తయారు చేసుకోవడానికి. దీనికోసం నేను ఇక్కడ 1 లోటా వరకు నువ్వుల నూనెని గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇలాగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చక్కగా ఈ మామిడికాయ ముక్కలకి ఆయిల్ అంతా పట్టేలాగా 1 నిమిషం పాటు ఆయిల్లో ముక్కల్ని ఉంచాలన్నమాట. ఆ తర్వాత ఈ ముక్కల్ని మనం ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఏ గిన్నెలో అయితే మనం పచ్చడిని కలుపుకుంటామో ఆ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ముక్క సంవత్సరం అయినా కూడా మెత్తబడిపోకుండా గట్టిగా ఉంటుందన్నమాట. అలాగే పచ్చడి కూడా ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది. మీరు డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు, కాకపోతే ముక్క అనేది తొందరగా మెత్తబడిపోతుంది అనమాట. ఇలాగా కొంచెం కొంచెంగా ముక్కల్ని ఆయిల్లో వేసుకుంటూ ఇలాగా ఆయిల్లోంచి ముక్కలు మాత్రం తీసుకొని గిన్నెలోకి వేసుకోవాలన్నమాట. ఇలాగే ముక్కలన్నిటినీ కూడా ఆయిల్లోంచి తీసి గిన్నెలోకి వేసుకోవాలి. మనం పచ్చడిని కలుపుకునేటప్పుడు కొంచెం పెద్ద పాత్రను తీసుకోవాలన్నమాట. అప్పుడే మనం పచ్చడిని కలుపుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలాంటి బేసన్ కానీ పళ్ళెం కానీ లేదంటే ప్లాస్టిక్ టబ్బులు కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇలాగే అన్నిటిని కూడా ముక్కలన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మెంతుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. 2 టీ స్పూన్స్ వరకు మెంతుల పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మెంతుల్ని పొడి చేసుకుని వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గానైనా వేసుకోవచ్చు. మెంతులు కాస్త పౌడర్ చేసి వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి మనం ఇప్పుడు ఆవపిండిని యాడ్ చేసుకోవాలి. నేను 4 లోటాల వరకు మామిడికాయ ముక్కలు తీసుకున్నాను. 1 లోటా 2 గ్లాసులతో సమానం అనమాట. అందుకని నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు ఆవపిండిని యాడ్ చేసుకుంటున్నాను. ఆవాల్ని ఎండపెట్టుకొని పొడి చేసుకోవాలి, పచ్చివి అన్నమాట. అలాగే కల్లుపుని ఎండలో ఎండపెట్టుకొని ఆ తర్వాత పొడి చేసుకున్నాను. దీన్ని తలకట్టుగా యాడ్ చేసుకున్నాను అనమాట. ఒక 3/4 వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వరకు కారంని యాడ్ చేసుకుంటున్నాను. కారంని ఇంట్లో పట్టించుకున్న కారం అయితే మనకి పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి నేను పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 1/2 గ్లాస్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. మనం వెల్లుల్లిపాయలని ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి పొట్టు వలని వెల్లుల్లిపాయ రెబ్బల్ని నేను మిక్సీ పట్టుకొని ముద్దని నేను పచ్చళ్ళలో యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగ మరీ మెత్తగా పేస్ట్ చేసుకోవాల్సిన పని లేదు. కొంచెం ఇలా కచ్చాపచ్చగా మనం పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఈ పచ్చళ్ళలో యాడ్ చేసుకుంటున్నాము.
ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పచ్చడి మనం తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట. అలాగే ముక్కల్ని తడపగా మిగిలిన ఆయిల్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడే నేను పచ్చడికి సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 లోటా వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. అలాగే హాఫ్ లోటా మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. 1 లోటా 500 ml. అలాగే మొత్తంగా నేను ఇక్కడ తీసుకున్న ఆయిల్ వచ్చి 750 ml వరకు తీసుకున్నాను అనమాట. 30 లీటర్ వరకు ఆయిల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నింటిని కూడా చక్కగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం అనేది మనం పచ్చడి ఊరిన తర్వాత కూడా చెక్ చేసుకొని 3వ రోజున మనం పచ్చడిని కలుపుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందే ఉప్పు కారం ఎక్కువగా వేసుకున్నామంటే మళ్ళీ ముక్కలకి ఉప్పు ఎక్కువగా పట్టేస్తుంది అనమాట. మరీ ఘాటుగా ఉన్నా కూడా పచ్చడి టేస్ట్ బాగోదు. అందుకనే మీకు తగినట్టుగా మీకు ఉప్పు కారం ఎంతైతే అవసరమవుతుందో దాని తగ్గట్టుగా మీరు పచ్చడిలోకి కలుపుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా కలిపేసుకున్న ఈ ముక్కలు నేను ఒక డబ్బాలోకి వేసుకుంటున్నాను. ఒక డబ్బాలో కానీ లేదా జాడీలో కానీ వేసుకోవాలి. మనం తీసుకునే ప్రతి వస్తువు కూడా ఒక్కసారి ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత మాత్రమే వాడుకోవాలన్నమాట. ఎక్కడైనా కొంచెం తేమ ఉన్నా కూడా పచ్చడి అనేది పాడైపోతుంది అనమాట. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎండలో ఒకసారి ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత మాత్రమే పచ్చడిలోకి వాడుకోవాలి. అలాగే మన చేతులు కూడా తడి లేకుండా చూసుకోవాలన్నమాట. మనం ఎక్కడ కూడా పచ్చడికి తడి తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మనం తయారు చేసుకున్న ఈ ఆవకాయ పచ్చడి సంవత్సరం పైన నిల్వ ఉంటుంది. ఇలా డబ్బాలోకి పచ్చడి అంతా వేసుకున్న తర్వాత డబ్బా చుట్టూ ఉన్న పచ్చడి అలాగే ఉప్పు కారం ఏదైనా అంటుకున్నా అన్నిటిని కూడా చక్కగా ఇలాగా తుడిచేసుకోవాలన్నమాట. నేను ఇలా టిష్యూ పేపర్తో తుడిచేసుకొని తర్వాత మూత పెట్టేసుకుంటున్నాను. పచ్చడి 3 రోజులు ఊరిన తర్వాత పచ్చడి పైన ఆయిల్ అనేది పైకి తేలుతుందనమాట. అప్పుడు మనకి ఆయిల్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవచ్చు. 3 రోజుల తర్వాత నేను ఇప్పుడు మీకు పచ్చడిని మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ డబ్బా పైన ఉన్న మూతను ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఆయిల్ అనేది చక్కగా పైకి తేలిపోయింది. ముక్క అనేది చక్కగా ఆయిల్లో మునిగి ఉంది. ఇలా ఉంటేనే మనకి పచ్చడి పాడైపోకుండా ఉంటుంది. ఇప్పుడు తడి లేకుండా పొడిగా ఉన్న ఒక గరిటెని తీసుకొని ఇలాగ పచ్చడిని కలుపుకోవాలన్నమాట. నేనైతే 3 రోజుల వరకు పచ్చడిని కదపలేదండి, ఇలాగే వదిలేసాను. ఇప్పుడే కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు ఈ పచ్చడిని మనం ఒకసారి కలుపుకోవాలి. దీనికోసం మనం ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఈ పచ్చడిని మనం ఒక బేసన్లోకి కానీ లేదంటే ఒక పల్లెల్లోకి కానీ మనం పూర్తిగా ఆయిల్తో సహా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని చక్కగా అంతా కూడా ఒకసారి కలుపుకోవాలన్నమాట. మనం ఈ డబ్బాలోనే పెట్టి కలిపామంటే సరిగ్గా కలవదన్నమాట. అడుగున మనకి ఉప్పు కారం అలాగే ఆవపిండి అంతా కూడా సెటిల్ అయిపోతుంది అనమాట. అందుకని మనం ఒకసారి డబ్బాలోంచి అంతా తీసేసి బేసన్లోకి వేసుకున్న తర్వాత చక్కగా అంతా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడే మనం ఉప్పు కారం సరిపోయింది లేదో చెక్ చేసుకోవాలి. ఆయిల్ అయితే నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఈ మాత్రం ఆయిల్ ఉంటే సరిపోతుంది. ఆయిల్ ఇప్పుడు పైకి తేలేలాగే వేసుకోవాలి. అలాగే ఆయిల్ సరిపోకపోయినా కూడా ఆయిల్ని వేసుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా పచ్చడిని ఇలాగా పైకి కిందకి అంతా కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా అంతా చక్కగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పచ్చడిని మనం జాడీలో కానీ డబ్బాలో కానీ ఎత్తిపెట్టేసుకోవాలన్నమాట. ఈ పచ్చడిని మనం ఎత్తిపెట్టేసుకొని వర్షాలు పడేటప్పుడు కానీ పచ్చడిని తినడం స్టార్ట్ చేసామంటే చాలా బాగుంటుందన్నమాట. కొంచెం కారం అనేది అణుగుతుందన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చడి కూడా ఇంకొంచెం ఊరుతుంది. అప్పుడు మనకి ఎక్కువ ఘాటుగా అనిపించదు. వెంటనే తిన్నామంటే కాస్త ఘాటుగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఉప్పు కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఆయిల్ కూడా సరిపోయింది. ఇప్పుడైతే నేను మళ్ళీ ఈ డబ్బాలోకే పచ్చడిని ఎత్తిపెట్టేసుకుంటున్నాను. మీకు ఎంత పచ్చడి కావాలో అంత పచ్చడిని ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ తీసుకొని మిగిలిన పచ్చడిని చక్కగా నూనె అంతా పైకి తేలేలాగా కవర్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే చుట్టూ ఉన్న పచ్చడిని టిష్యూ పేపర్తో తుడిచేసుకోవాలన్నమాట. మనం డబ్బాలో నుంచి కానీ జాడీల్లోంచి కానీ పచ్చడి తీసుకున్న ప్రతిసారి కూడా ఇదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. అలా అయితేనే మనకి పచ్చడి పాడైపోకుండా సంవత్సరం పైనే నిల్వ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి పచ్చడి. ఇలా తయారు చేసుకోండి. నేనైతే ఎప్పుడు కూడా ఇలాగే తయారు చేసుకుంటున్నాను. నేను ఈ పచ్చడిలో పొట్టు తీయనని వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ పట్టుకొని పేస్ట్లా తయారు చేసుకొని వేసుకున్నాను కదండి. అలా వేసుకోవడం వల్ల మనం తిన్న ప్రతి ముద్దకు కూడా వెల్లుల్లిపై టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. కొంతమందికి అలా వెల్లుల్లిపై టేస్ట్ తెలిస్తే చాలా బాగుంటుంది. ఈ పచ్చళ్ళలోకి వెల్లుల్లిపై ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. అయితే ఇలా వెల్లుల్లి ముద్దను వేసుకొని నేను ఎప్పుడు కూడా తయారు చేసుకుంటాను. చాలా బాగుంటుందండి. అన్నంలో కలుపుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే నేను చక్కగా ఈ డబ్బాలోకి పచ్చడి అంతా కూడా ఎత్తిపెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను అనమాట. మిగిలిన పచ్చళ్ళలోకి కొంచెం అన్నం కలుపుకొని టేస్ట్ చేస్తాను అనమాట. ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో ఇలాగ అన్నంలో కలుపుకొని టేస్ట్ చేసి చూస్తున్నాను అనమాట.
చాలా బాగుందండి పచ్చడి అయితే. ఉప్పు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. ఆయిల్ అయితే చక్కగా పైకి తేలుతుంది కాబట్టి ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. ఆయిల్ ఎక్కువైపోయింది అనుకోవద్దు. ఇలా వేసుకుంటేనే పచ్చడి పాడైపోకుండా ఉంటుందన్నమాట. ఇలాగా మిగిలిన పచ్చడిలోకి ఇలాగ అన్నం వేసుకొని చక్కగా కలిపేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడి మెయిన్గా ముద్దపప్పు నెయ్యిలో వేసుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ముద్దపప్పు చేసుకున్నప్పుడల్లా మనం ఈ ఆవకాయ పచ్చడిని పెట్టుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.